నమస్తే మేడం పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో లాస్ట్ వ్లాగ్లో ఇక్కడితో ఎండ్ చేశాను కదా. కుంభమేళాలో స్నానం చేసేసి డ్రెస్ మార్చుకొని మేమైతే రూమ్కి వచ్చేసాము. కిందే రెస్టారెంట్ ఉందని ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో అక్కడికే వెళ్ళి కొంచెం ఫుడ్ అయితే తిందామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే ప్రాపర్ ఫుడ్ సరిగ్గా తినలేదు ముందు రోజు అన్నట్టు. సో మేమైతే జీరా రైస్, బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక న్యాప్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి లోకల్లో టెంపుల్స్ తిరగడానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ అని, తర్వాత వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, అండ్ విశ్వనాథ్జీ టెంపుల్ అని చెప్పి అక్కడ కాశీ యూనివర్సిటీలో ఉందన్నమాట ఒక టెంపుల్. ఆ టెంపుల్కి అలా మొత్తం అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేశాము. చాలా చాలా నచ్చాయి నాకు. ఎస్పెషల్లీ కాశీ విశ్వనాథ్ టెంపుల్. అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టెంపులే నేను మాట్లాడుతున్నది, మీకు లోపల చూపిస్తాను క్లియర్గా. ఇండియా నాకైతే నిద్ర లేదండి. సో ఆవలింతలు అవన్నీ చాలా కామన్. ఈ వీడియోలో ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలీదు, బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, లాస్ట్ 2-3 మంత్స్లో నేను ప్రాపర్గా పడుకున్న రోజు నాకైతే గుర్తులేదు, నిజంగా చెప్తున్నాను. అంత హెక్టిక్ ఉన్నాయి. బట్ యా, కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఇది కాలేజ్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ యాంబియన్స్ అదంతా చాలా నచ్చింది నాకు. ఇక్కడ మోస్ట్లీ స్టూడెంట్సే తిరుగుతూ ఉన్నారు, ఆబ్వియస్గా కాలేజ్ లోపలే కాబట్టి వచ్చి ఉండొచ్చు. అండ్ ఆ ఆర్కిటెక్చర్ కానీ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి చెప్పాను కదా, మనం దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అభిషేకం కూడా చేసుకోవచ్చు. అతనైతే అక్కడ ఉన్న గంధం ఆ పంతులు గారే తీసి తలకు కూడా రాసేస్తూ ఉన్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా అయితే రూమ్కి వచ్చేసాము. అండ్ ఇది డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. టెంపుల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. కాశీ విశ్వనాథుడి టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్, కాలభైరవుడి టెంపుల్ అండ్ వారాహీదేవి టెంపుల్. నేను ఇందులో టెంపుల్స్ అయితే సరిగ్గా చూపించలేదు, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకంత కాన్షియస్గా ఉండి వీడియో తీయాలి అన్నట్టు నాకు అనిపించదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫోన్స్ అవన్నీ సైలెంట్లో పెట్టేసి పాకెట్స్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ థాట్ అయితే రాలేదు. దర్శనం అయిపోయాక కొన్ని క్లిప్స్ తీశాను, దర్శనానికి వెళ్తూ కొన్ని క్లిప్స్ తీశాను. అండ్ ఇది ఆదిశంకరాచార్యుల వారి మఠం అనమాట. అండ్ మేము వెళ్తున్న వెహికల్ని అయితే టుక్ టుక్ అంటారంటండి, టోటో అంటారు, టుక్ టుక్ అంటారు. సో ఇది నేను మన సౌత్ ఇండియాలో చూడలేదు, అక్కడైతే ఎక్కువ ఇవే ఉన్నాయి. ఇవేంటంటే రిక్షాకి ఎక్కువ, ఆటోకి తక్కువ అన్నట్టున్నాయి అనమాట. ఫాస్ట్గా వెళ్ళలేవు, అట్ ద సేమ్ టైం తొక్కేది కూడా కాదు, ఎలక్ట్రికే, బట్ స్టిల్ ఫాస్ట్గా వెళ్ళలేవు ఇవి. మ్యాక్సిమం స్పీడ్ ఇంతే అనమాట, ఒక 10 ఆర్ 20లో కూడా వెళ్తున్నాయని నేను అనుకోవట్లేదు, మ్యాక్సిమం 10లో వెళ్తాయి అంతే. సో ఇక్కడ ఎటు చూసినా అవే ఉన్నాయి. అండ్ కుంభమేళా వల్ల ఎక్కువ సంపాదించిన వాళ్ళలో ఈ వెహికల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తప్పే ముందులేండి, దే జస్ట్ క్యాష్డ్ ద మూమెంట్ అంతే. ఎందుకంటే నార్మల్గా అయితే తక్కువ, ఒక 20-50 అలా ఉండేవి. ఎక్కి దిగితే 500, ఎక్కి దిగితే 300 తీసుకున్నారు. బట్ అవసరం మంది అండ్ వాళ్ళే చేయగలరు కాబట్టి ఇంకేం చేయలేము ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ ఇది కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్ళే దారి. జస్ట్ ఇమాజిన్, నేనైతే షాక్ అయిపోయాను ఫస్ట్ టైం చూసి, ఇంటి ఇలా సందుల్లోంచి వెళ్తారా అని చెప్పి. సో ఆఫ్టర్ 3 లాంగ్ అవర్స్ దర్శనం అంతా అయిపోయి వచ్చిన తర్వాత ఇలా అన్నపూర్ణాదేవి ఫ్రీ ఫుడ్ ఉంటుంది కదా, అక్కడ భోంచేసి బయటకు వచ్చాము. ఇక్కడ చూస్తే లైన్స్లో ఇంకా చాలామంది ఉన్నారండి. ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే వాళ్ళకి దారి ఎందుకు అంత టైం పట్టింది ఏమి అని. బట్ ఒకళ్ళైతే పాపం ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఉన్నారంట. మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి 1 o'clock అయ్యింది, బట్ అతను పాపం ఇంకా లైన్లోనే ఉన్నారు. అండ్ రిటర్న్లో ఇంకా రిక్షా అయితే ఎక్కేసాము. ముందు రిక్షా ఎక్కాము, తర్వాత టుక్ టుక్ ఎక్కాము, తర్వాత ఆటో ఎక్కాము, ఫైనల్గా రూమ్కి రీచ్ అయ్యాము. అండ్ మొత్తం మేము ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. నాకైతే లిటరలీ ఈ ట్రిప్ అంతా కూడా ఏదో మన్మధుడు మూవీ సాంగ్ లాగా అన్ని వెహికల్స్ ఎక్కి దిగేసాను అనిపించింది నాకు. సో నెక్స్ట్ అయితే అతను లోకల్లో తిప్పుతానని చెప్పారు కార్ అతను. సో ఇది చౌకండి స్తూప్ అని చెప్పి, ఇది వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ లాంటిదనమాట.
సో దీనికి ఒక పెద్ద హిస్టరీ స్టోరీ అన్నీ ఉన్నాయి. ఇది బుద్ధుడి యొక్క ఫస్ట్ డిసైపుల్ బుద్ధుడిని కలిసిన మెమరీగా కట్టారట. అండ్ రాజా తోడర్మాల్ వాళ్ళు దీన్ని డెవలప్ కూడా చేశారట హుమాయూన్ వచ్చినప్పుడు. సో చాలా లింక్ అయితే ఉంది వేరే 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 మనుషులకి, వేరే వేరే స్టోరీస్కి. డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదివినప్పుడు నాకైతే అర్థమైంది అది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. మేమైతే ఆ చుట్టుపక్కల చెట్లని వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక మినీ వ్యాన్లో వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళు టిబెటియన్స్, చైనాకి సంబంధించిన వాళ్ళు. నాకు తెలిసి వీళ్ళు బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు అనుకుంటా. సో వాళ్ళు ఇక్కడ నుంచొని మంత్రాలు అన్నీ చదువుతూ ఉన్నారు. నాకు అవి అర్థం కాలేదనుకోండి, అది వేరే విషయం. ఇది అయిన తర్వాత శారీస్ నేసే చోటుకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే బెనారసీ శారీస్ చాలా ఫేమస్ కదా. సో బెనారస్లోనే కొందాము, ఒరిజినల్గా అవి నేసే చోటుకి వెళ్ళి కొందాము అన్నట్టు అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడైతే వాళ్ళు చాలా మోడల్స్ చూపించారు. మేమైతే కపుల్ ఆఫ్ శారీస్ తీసుకున్నాము ఫర్ వెరీ క్లోజ్ పీపుల్ ఆఫ్ ఆర్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ తీసామన్నమాట, అందరికీ ఒకేలాంటిది ఎందుకు అన్నట్టు. అండ్ కొన్ని అయితే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు, కొన్ని రీజనబుల్గా చెప్పారు, కొన్ని ఆ క్వాలిటీ అదంతా చూస్తే దానికి రేట్ పెట్టచ్చు అనిపించినట్టు కూడా కొన్ని ఉన్నాయి. బట్ మా దగ్గర వాళ్ళ కోసం తీసాం కాబట్టి కొంచెం కాస్ట్లీ శారీసే తీసామన్నమాట అందరికీ. సో మేమైతే 2 ప్లేసెస్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడు ఒక శారీ కనిపిస్తుంది మీకు, బ్రింజల్ కలర్ శారీ. అది అటు పింక్ కాదు, ఇటు వైలెట్ కాదు. ఈ శారీ నాకు ఎంత నచ్చిందంటే పైనుంచి తీయించి మరీ అడిగాను, ఓపెన్ చేయండి ఇది ఎంత అన్నట్టు. జస్ట్ 9,000 చెప్పారు. సో వద్దులేండి పక్కన పెట్టేసేయండి అని చెప్పి వేరే శారీస్ చూస్తూ ఉన్నాను అనమాట. అతనైతే లిటరలీ జోక్ చేశారు, మేడం సార్కి డబ్బులు మిగులుస్తున్నారు అది ఇది అని. బట్ స్పెషల్ అకేషన్ ఏమీ లేనప్పుడు 9,000 పెట్టి శారీ కొనడం వేస్ట్ అని నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను ఇప్పటిదాకా 4-5,000 మించి నేను ఎప్పుడు శారీకి డబ్బులు పెట్టలేదు. ఆ 4-5,000 కూడా వెడ్డింగ్ శారీ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సో యా, అది అయిన తర్వాత మేమైతే ఘాట్స్ అని తిరగడానికి అయితే వచ్చేసాము. ఇది కూడా నార్మల్గా అయితే మీకు 100-150 చెప్తారట బోట్కి. బట్ ఈసారి చెప్పాను కదా, కుంభమేళాతో ప్రతి ఒక్కళ్ళు గట్టిగా సంపాదించాలని ఫిక్స్ అయిపోయారనమాట. అమౌంట్ అయితే ఎక్కువే చెప్పారు. అండ్ మీరు ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండండి మాతో పాటు. అండ్ నేనైతే మాకు జరిగిన ఒక సూపర్ అట్టర్ ఫ్లాప్ స్టోరీని మీకు చెప్పేస్తాను. మీరు తమిళంలో చూసినట్టు మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందనమాట. సో ఈరోజు అంటే డే 2లో మా ప్లాన్ ఏంటి అంటే మొత్తం ఈ ఘాట్స్ అన్నీ చూసేసుకుని, షాపింగ్ అంతా చేసేసుకుని, రైల్వే స్టేషన్లో దిగిపోయి ఒక 1 అవర్ 1/2 అవర్ వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోదాము అన్నదైతే ప్లాన్. కానీ చెప్పాను కదా, అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి అన్నట్టు. మేము ఈ ఘాట్స్ అన్నీ హ్యాపీగా పీస్ఫుల్గా తిరిగేసి రిటర్న్ కార్ ఎక్కుతున్న టైంలో మాకు తెలిసింది ఏంటి అంటే మా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అని. సో ఆ ముందే స్టాంపేడ్ అవి జరగడంతో ఏమాత్రం అటు ఇటు ఉన్న ట్రైన్స్ క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నారు. మేము 40 అవర్స్ అయినా సరే ఎందుకు బుక్ చేసుకున్నాము అంటే మా బడ్జెట్ పెరిగిపోతుంది 2 సైడ్స్ ఫ్లైట్ అయితే అన్నట్టు, బడ్జెట్లో ఉంది కదా అని 3,000కి ఇద్దరికి టికెట్స్ వచ్చేసాయి కదా అని చెప్పి ట్రైన్ బుక్ చేసుకున్నాము. అండ్ అది క్యాన్సిల్ అవ్వడంతో ఇంకొక ఆప్షన్ లేక మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఆ రోజు ఫ్లైట్ అయితే లేదు. సో ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రస్ట్ మీ, చూసే వాళ్ళకి అబ్బా హాయిగా తిరుగుతుంటే నీకేంటి ప్రాబ్లం అనిపిస్తుందేమో కానీ ఆ బిల్స్ పే చేసినప్పుడు మాత్రం తెలుస్తుందండి ఆ హాయ్ అంతా. అంటే ఆల్రెడీ వెల్ ఆఫ్ ఉన్న ఫ్యామిలీకి లేదా జనరేషనల్ వెళ్తున్న ఫ్యామిలీకి అంత పెద్దగా అనిపించదు. బట్ మన బిల్స్ మనమే కట్టుకోవాలి, మన ఎక్స్పెన్సెస్ మనమే చూసుకోవాలి అన్నప్పుడు ఎవ్రీ రూపీ మ్యాటర్స్ కదా. మనకు ఆ ట్రావెల్లో ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోతూ ఉంటుంది ఇలాంటి బిల్స్ కట్టాల్సి వచ్చినప్పుడు. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను అమౌంట్ అయితే చెప్పదలుచుకోలేదు, కానీ ఓన్లీ మేము రిటర్న్కి తీసుకున్న టికెట్స్ డబ్బులతో మేము ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయచ్చండి, అంత అమౌంట్ పడింది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్స్లో వెళ్ళిన వాళ్ళకి, ఫ్లైట్స్ బుక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది.
ఫ్లైట్ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు బుక్ చేసుకున్నామా అంతే, మనం బుక్ అయిపోయినట్టే. ఎప్పుడు కూడా మినిమం 2 మంత్స్ ముందు బుక్ చేసుకుంటేనే మనకి ఒక ఏమంటారు, ఒక యావరేజ్ కాస్ట్‌కి వస్తాయి. మనం మనం ఎంత అర్జెన్సీతో ఉంటామో వాళ్ళంత దాన్ని క్యాష్ చేసుకుంటారనమాట. మేము ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి చూసాము. అంటే అయోధ్య నుంచి, తర్వాత ప్రయాగ్‌రాజ్ నుంచి, లేదా ఇక్కడి నుంచి అట్‌లీస్ట్ ఢిల్లీ వెళ్ళి తీసుకుందామా. సో, చాలా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ ట్రై చేసాము. అక్కడి దాకా బస్ ఆర్ ట్రైన్‌లో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి అవుతుందా అన్నట్టు. బట్ ప్రతి చోట అదే ప్రైస్ ఉందన్నమాట. మేమైతే లైఫ్‌లో ఇప్పటిదాకా వెళ్ళిన ఫ్లైట్స్‌లో కాస్ట్‌లియెస్ట్ ఫ్లైట్ అనమాట అది. నిజం చెప్తున్నాను. మా ఇద్దరికి నిజంగా ఒక 1 అవర్ 2 అవర్స్ బుర్ర పని చేయలేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అని. అట్‌లీస్ట్ నేను ల్యాప్‌టాప్ అన్నా తెచ్చుకున్నాను. ఆయన ల్యాప్‌టాప్ కూడా తెచ్చుకోలేదనమాట. సో, ఇట్ వాస్ అ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మాకైతే. సో, ఇక్కడైతే కుంభమేళా కదా! సో, స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీకు చెప్పినట్టు ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి ఇంకొక రూమ్ తీసుకోవాల్సొచ్చింది. సో, అక్కడ ఇంకా రెస్టారెంట్ అవేం ఉండవు కదా! ఆ రూమ్‌కి దగ్గరలో మాల్ ఉంటే ఇంకా మాల్‌కెళ్ళి ఫుడ్ తింటున్నామనమాట మేము. నిజంగా చెప్తున్నా, ఎంత డిప్రెస్ అయిపోయామంటే పూటంతా అలాగే ఉన్నాం మేము. ఎందుకంటే ఒక బడ్జెట్ అనుకుని వెళ్తాం కదా! అది ఎక్సీడ్ అయిపోతే ఏం చేయాలో అర్థం కాదు. మనీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అర్థం కాదు. సో, చాలా డిస్టర్బ్ అవుతాం కదా! ఇఫ్ యూ కెన్ అంటే మీరు కూడా ఇంచుమించు నా ఏజ్ వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. చిన్నపిల్లలకైతే అర్థం కాదు ఇది. ఆర్ అంటే మనీ గురించి అసలు పట్టించుకోక్కర్లేదు. ఫాదర్ ఆర్ హస్బెండ్ టికెట్స్ తీసేస్తారు. వాళ్ళే అంతా చూసుకుంటారు అన్న అర్థం కాదు. బట్ ఇద్దరు అనుకొని చేయాలి, ఇద్దరు అనుకొని ప్లాన్ చేసుకోవాలి, బిల్స్ పే చేసుకోవాలి అన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ పెయిన్ అంతా. సో, నా ఫేస్‌లోనే మీకు తెలుస్తుంది కదా! నిద్ర లేదు, ఏమీ లేదు. చాలా టయర్డ్ అయితే అయిపోయాము. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతామా అన్నట్టు అనిపించిందనమాట మా ఇద్దరికీ అయితే. అండ్ ఈయన యాజ్ యూజువల్ ఏమైపోతున్నా ఆయన మ్యాచ్ అయితే ఆయన చూసేయాలి కదా! సో, మ్యాచ్ మీద కాన్సంట్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే నా దోస తింటున్నాను. అదనమాట. సో, ఆ రోజు ఇంకా మాల్‌కెళ్ళాల్సొచ్చింది మాకు. ఎందుకంటే మేము ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. రూమ్ అంటే ఎయిర్‌బిఎన్‌బి లాంటిది తీసుకున్నామనమాట. మా బడ్జెట్‌లో కొంచెం తక్కువ రేట్‌కి దొరికిందదే. యాక్చువల్‌గా కాశీ లాంటి ప్లేసెస్‌కి వెళ్తే, అంటే కాశీ ఆర్ ఎనీ తీర్థయాత్ర ప్లేసెస్‌కి వెళ్తే సత్రాలు దొరుకుతాయి. ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ సత్రాలుంటాయి. బట్ కుంభమేళా దయ వల్ల మొత్తం ఫుల్ ఉన్నాయన్నమాట. రూమ్స్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఈయన నా మూడ్ అప్లిఫ్ట్ చేయడానికి ఇది కొనుక్కొనొచ్చారు. బట్ నిజంగానండి ఇట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్. చాలా డిప్రెస్ అయిపోయాం మేమైతే. మోరోవర్ డిప్రెస్ కన్నా డిసప్పాయింట్ అయిపోయాం మేము. సో, అరే ఏంటబ్బా! అంతా బాగా జరిగిందనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంటి అన్నట్టు చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాము. బట్ థింగ్స్ డూ హ్యాపెన్ కదా! సమ్‌టైమ్స్ అన్నీ మనం అనుకున్నట్టే అయితే ఇంకది లైఫ్ ఎందుకవుతుంది. రీసెంట్‌గా దేవిశ్రీ ప్రసాద్ గారిది ఒక పాడ్‌కాస్ట్ వచ్చింది కదా! అందులో ఒక లైన్ నాకు ఎంత టచ్ చేసినట్టు అనిపించిందంటే, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వాళ్ళు ఉంటారేమో కానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వాళ్ళు ఉండరు అని. అసలు ఏం లైన్ కదా అనుకున్నాను. భలే అనిపించింది నాకు ఆ లైన్. సో, యాహ్! ట్రిప్ అంతా బాగా జరిగింది. అండ్ ఇది కూడా జరిగింది. బట్ ఎనీవే ఇంకొక 2, 3 మంత్స్ పడుతుందనమాట ఆ అమౌంట్ అంతా మేము బిల్స్ పే చేసుకొని తేరుకోవడానికి. బట్ కాంట్ హెల్ప్ ఇట్. అండ్ యాజ్ హీ ఎక్స్‌పెక్టెడ్ ఇదైతే నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను అది చూసి. భలే అనిపించింది. అండ్ అది ఫుల్ నేను ఒకదాన్ని తినలేను కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి తినేసాము. ఈ డే ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము షాపింగ్ కూడా చేయాల్సొచ్చింది. అంటే ఆ డే కోసమనే కాదులేండి. శారీస్ ఎక్కువ తీసుకున్నాము ఇంట్లో వాళ్ళకి. సో, అవి పట్టే ప్లేస్ లేదు. ఇంక ఈయన ఎలాగో ఒక సూట్ కేస్ తీసేసుకుందాము, ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు సూట్ కేస్ తీసుకున్నాము. అండ్ నైకాలో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కొన్ని తీసుకున్నాను గిఫ్ట్స్ లాంటివి. సో, అవన్నీ నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేశాను వారణాసిలో అన్నట్టు. అండ్ ఇదే మాల్ అనమాట. మాల్ పేరేదో ఉంది. నేను క్లిప్ అయితే తీశాను. సో, ఆ క్లిప్ వచ్చినప్పుడు చూసి చెప్తాను. అంత హైజీనిక్‌గా అయితే లేదండి. బట్
బాగున్నాయి. ఏమైనా కొనాలి చేయాలి అంటే వెరీ యూస్ఫుల్. దగ్గరలోనే అంటే మేము తీసుకున్న రూమ్కి దగ్గరలో ఉంది కాబట్టి మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆల్మోస్ట్ ఆ 2 పూట్ల మేము ఈ మాల్లోనే ఫుడ్ తినేసాము. అంటే బర్గర్ అవి తినేసాము. నాకేమనిపించిందంటే కొంచెం మన జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి శాండ్విచ్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ అలవాటు కాబట్టి ఏదో మేనేజ్ చేయగలం కానీ పెద్దవాళ్ళు ఇలాంటి ప్లేస్కి వెళ్తే చాలా ఇబ్బంది పడిపోతారనిపించింది. ఎందుకంటే ఫుడ్ అస్సలు సరిగ్గా ఉండదండి. ఒకవేళ మీకు ఏదైనా ఓకే టేస్ట్ బడ్స్కి బాగానే అనిపించినా గట్కి మంచిది కాదు, డైజెస్ట్ అవ్వదు. చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. సో ఇది జేహెచ్వి మాల్ అనమాట. సో మాకైతే ఈ మాల్ చాలా హెల్ప్ అయ్యింది. అండ్ మాకు తర్వాత రోజుకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఈయన ఇంక రూమ్లో ఏం చేస్తాము, మళ్ళీ మూవీకి పదా అని మళ్ళీ చావా మూవీకే తీసుకెళ్లారు. ఇది సెకండ్ టైం అన్నమాట మూవీ చూడడం. మీరు స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా హస్బెండ్ ఎంత పెద్ద మూవీ బఫో. సో ఆయనకి ఏ ఎమోషన్ వచ్చినా దానికి సొల్యూషన్ ఐదర్ మూవీ ఆర్ క్రికెట్ అనమాట. సో ఆయన డిసప్పాయింట్మెంట్ నుంచి బయటికి రావడానికి మూవీ చూస్ చేసుకున్నారు. అండ్ ఆయన తోడుగా నేను కూడా వెళ్ళాను అనమాట. సో మూవీ చూసి రిటర్న్ అయిపోయిన తర్వాత డే 4 అయితే మేము ఫ్లైట్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో అక్కడ మాకు ఒక గోల్డెన్ రిట్రీవర్ కనిపించింది. ఆర్య చాలా 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 గుర్తొచ్చింది. అండ్ మీలో చాలామందికి ఆ క్వశ్చన్ రావచ్చు, మేము ఎంత తిరుగుతూ ఉంటాం కదా ఆర్యాని ఎక్కడ పెడతాము అన్నట్టు. సో ఆర్యాని అయితే ఒక పెట్ కేర్ సెంటర్లో పెడతాము. దాన్ని పెట్ కేర్ సెంటర్ అనడం కంటే కూడా మనకి పేయింగ్ గెస్ట్ ఎలాగో అది అలాంటిది అనుకోండి. సో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకు ఒక డాగ్ ఉంది. ఆ డాగ్తో పాటు మా ఆర్యాని కూడా చూసుకుంటారు. ఆర్య ఇన్ ద సెన్స్ ఏ డాగ్నైనా సరే వాళ్ళ డాగ్తో పాటు ఎట్ ఎ టైం 2 డాగ్స్ని అయితే వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇది రూమ్ టూర్. ఇల్లు చాలా బాగుంది, బట్ వెరీ వెరీ ఓల్డ్ హౌస్ అనమాట. ఆ హౌస్లో ఒక రూమ్ని అయితే మనకి రెంట్ అలా ఇస్తారు, ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్కి. సో ఇలా చూస్తే ఒక బూత్ బంగ్లాలా ఉందనుకోండి. ఒక్కదాన్ని అయితే కనుక రాత్రిపూట వస్తూ ఉంటే నాకే ఏంటబ్బా ఇలా ఉంది ఇల్లు అనిపించింది. బట్ వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట దీన్ని ప్రాపర్గా ఎయిర్బిఎన్బి చేద్దాము, డెవలప్ చేద్దాము అని. సో ఇదంతా ఒక వ్యూ అయితే చూపించేస్తున్నాను, ఇల్లంతా ఎలా ఉంది ఏంటి అని మీకు. సో ఇందాక చెప్పినట్టు అంత లగ్జూరియస్గా హైజీనిక్గా అయితే లేదు, బట్ అగైన్ అవసరం మంది అండ్ ఏది దొరికితే అది తీసుకోవాలి కదా అన్నట్టు మాకు తక్కువలో ఏది దొరికిందో అది తీసేసుకున్నాము. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ట్రిప్ అనమాట. ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. నిజంగా అసలు ఈ ట్రిప్ అంటే ఎంత ఎగ్జైటింగ్గా స్టార్ట్ అయిందో, ఎంత బాగా జరిగిందో, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో, ఎండింగ్ అయితే అంత డిసప్పాయింటింగ్గా అయ్యింది. అంటే ట్రిప్ బాగానే ఉంది, బట్ ఆ డిస్టెన్స్కి అంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే. బట్ అప్పటికప్పుడు కాబట్టి మాకు ఇంకా ఆప్షన్ లేదు. అండ్ నిజంగా ఆ బిల్స్ పే చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో మా వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మీరు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే అది ఇంకొక నలుగురికి అయితే పుష్ అవుతుంది. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడడానికి మీరు ఇష్టపడతారు అన్నది కూడా నాకు కమెంట్ చేయండి, ఆర్ అట్లీస్ట్ నాకు మెసేజ్ చేయండి, సో దట్ ఐ విల్ గెట్ టు నో. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ ఒకవేళ మీకు రాకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.